సరిగ్గా కేర్ తీసుకోవడం వల్ల ఫర్టిలిటీ సమస్యలనే చూస్తున్నాం. ఇదివరకు రోజుల్లో కంపటి మంది పిల్లలు ప్రతి ఒక్కరు పుట్టుండే వాళ్ళు. ఇప్పుడు చూసారా ప్రతి ఒకళ్ళు ఇద్దరు పిల్లలు పుట్టడం కూడా కష్టమైపోతుంది. ఎందుకంటే ఏజ్ పెరుగుతుంది, పెళ్లి చేసుకోవడం లేట్గా అవుతుంది. అయిన వెంటనే పిల్లలు ఇప్పుడే వద్దనుకుంటున్నారు కొంతమంది, లేకపోతే వాళ్ళ సమస్యలు బయటకి చెప్పుకోవట్లేదు. అందరూ అనుకుంటున్నారు పిల్లలు పుట్టకపోతే ఆడవాళ్ళనే ప్రతి ఒక్కరు బొడ్డు పేగు ఉంటుందంట కదా పిల్లలు పుట్టిన బొడ్డు పేగు ఎండబెట్టి నలిపి అన్నంలో కలిపి తినబెట్టినారంట అమ్మాయి. దానివల్ల అమ్మాయికి ఫుల్ మోషన్స్ వామిటింగ్స్ అయిపోయి ఆ హాస్పిటల్ అడ్మిట్ చేసి అమ్మాయి ప్రాణాపాయం వరకు వెళ్ళింది. ఇంకొక అమ్మాయికి చెట్టుకు పెళ్లి చేసి బెరడు తినిపిస్తే పిల్లలు పుడతారంట అని చెప్పి చేసి ఆడ తీరా లేకపోతే బట్ ఆడవాళ్ళని మాత్రమే అంటున్నారు ఈ సమాజం మొత్తం. బట్ అలా కాదు, ఆడవాళ్ళతో పాటు మగవాళ్ళని కూడా కరెక్ట్గా చూపించుకుంటే పిల్లలు పుడతారు. లోపం అనేది ఇద్దరిలో ఎవరో ఒకరిలో ఉండొచ్చు, లేకపోతే ఇద్దరికి కూడా ఉండొచ్చు. ఎప్పుడైనా కానీ వీళ్ళలోనే ఉందని చెప్పేసి వాళ్ళని అబ్జెక్షన్ చేసి చెప్తామన్నమాట. ఎవరిలో లోపం ఉంది, ఎటువైపు తీసుకెళ్తే వాళ్ళకి ట్రీట్మెంట్ అనుకుందని. టెస్ట్ బేబీ సెంటర్ అన్నంత మాత్రం ప్రతి ఒక్కరికి టెస్ట్ బేబీనే చేస్తామని కాదు, నార్మల్ మందులతో కూడా ప్రెగ్నెన్సీ తెప్పిస్తాము. ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది అనమాట. వీటిలో ఏ ఒక్కటి లోపమైనా కానీ ప్రెగ్నెన్సీ రావడం కష్టం అవుతుంది. వీటికి ట్రీట్మెంట్ లేదని చెప్పట్లేదు, ఎక్కడ లోపం ఉందో ఆ లోపం సరిదిద్దుకుంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. అందుకోసం చెప్తున్నాను. నుంచి అండం విడుదలవుతుంది. మెన్స్ట్రుయేషన్ అయిన 10వ రోజు నుంచి 18వ రోజు వరకు భార్యాభర్త కలిస్తే ప్రెగ్నెన్సీ అనేది నిలబడడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో మీరైనా ఎవరైనా అడిగితే చెప్పండి, భార్యాభర్త కలిసి ఉండాలి. 10వ రోజు నుంచి 18వ రోజు వరకు ఖచ్చితంగా కలిసి ఉండాలి. అలాగా 1 సంవత్సరం ట్రై చేసినా కానీ పిల్లలు పుట్టట్లేదంటే ఖచ్చితంగా డాక్టర్కి చూపించుకోవాలి. నేను చెప్పిన వాటిలో ఏదో ఒకటి లోపం అయితే ఉంటుంది. లేకపోతే భార్యాభర్త కరెక్ట్గా సంవత్సరం రోజులు ఎలాంటి ప్రొటెక్షన్ లేకుండా కలిసి ఉన్నారంటే ప్రెగ్నెన్సీ అనేది డెఫినెట్గా వస్తుంది. రావట్లేదంటే మాత్రం ఏదో ఒక లోపం ఉన్నట్లే. ముఖ్యంగా అడుగుతుంటే ఎంత వాటర్ తాగుతున్నారంటే మేడం 1 లోటాలు తాగుతున్నాను మేడం, 2 లోటాలు తాగుతున్నారు మేడం అంటున్నారు. 1 లోటాలు ఎంత ఉంటుంది? 200 ml కూడా ఉండదు. ఒక మనిషి రోజుకి 4-5 పెద్ద లీటర్ బాటిల్ తాగాలి. అంటే అట్లీస్ట్ 12 నుంచి 15 గ్లాసులు మంచినీళ్ళు తాగాలి. అది కానీ తాగకపోతే ఇక్కడ ఈ ఏరియా అంతా బాగా ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, వడదెబ్బ అనేది డెఫినెట్గా వస్తుంది. అట్లా నీరసంగా డీహైడ్రేషన్ అంటే నాలిక మీద తడి ఆరిపోవడం, పెదవుల్లో ఒక తడి ఆరిపోయినట్లు మీకు అనిపిస్తుంటే వెంటనే మజ్జిగ కానీ లేకపోతే ఓఆర్ఎస్ అని దొరుకుతుంది కదా, అది నీళ్ళలో కలుపుకొని అయినా తాగండి. వాటర్ ఇంపార్టెంట్. మజ్జిగ అండ్ వాటర్ మిలన్ కూడా బాగా దొరుకుతుంది, అంటే పుచ్చకాయ బాగా దొరుకుతుంది కదా, అవి కూడా తినండి. అవన్నీ బాగా హైడ్రేషన్ ఇచ్చే ఫ్రూట్స్. మనకి బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉండాలి. ముఖ్యంగా పిల్లల కోసం ట్రై చేసే వాళ్ళైతే వాటర్ అనేది చాలా ఎక్కువగా తీసుకోవాలి. అప్పుడే మగవాళ్ళలో వీర్యం యొక్క మొటిలిటీ అంటాము, అంటే కదలిక ఎక్కువ అవుతుంది. అండ్ ఆడవారిలో వచ్చే అండాశయం యొక్క క్వాలిటీ కూడా మంచిగా వస్తుంది అనమాట. పిల్లల కోసం ట్రై చేసేటోళ్ళే కాదు, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు అయితే బాగా నీళ్ళు తీసుకోవాలి ఈ టైంలో. అండ్ ఆడవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నర్సరీ సరిగ్గా రావాలన్నా, హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలన్నా కానీ నీరు అనేది ఎక్కువగా తీసుకోండి. ఎందుకంటే సమ్మర్ వచ్చేసింది. మన రాయలసీమ ఇటువైపు ఈ ఏరియాస్ అంతా కొండ ప్రాంతాలు కొంచెం చాలా డీహైడ్రేషన్ అనేది అయితే ఎక్కువ ఉంటుంది. సో డెఫినెట్గా 2 గంటలకు ఒకసారి వాటర్ మినిమం తాగాలని గుర్తు చేసుకుంటుండండి. మీరు పెదవులు తడారిపోకుండా చూసుకోండి. ఏమన్నా ఉంటే అవసరం అంటే ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి.